నమస్తే అండి, వెల్కమ్ టు ప్రైమ్ టైమ్ డిబేట్. రామరెడ్డి గారు ఏం చెప్తారు గ్లోబల్ సమ్మిట్ పైన? మీ రివ్యూ కానీ లేదంటే మీ రియాక్షన్ కానీ ఏంటి? ఇలా రెండు ప్రధాన విషయాలు. ఒకటి తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయం. అందులో బీజేపీ ఎప్పుడు పాలు పంచుకుంటుంది, స్వాగతిస్తుంది. కిషన్ రెడ్డి గారు కూడా అందులో అటెండ్ అయ్యి వారు చెప్పింది కూడా అదే. రెండు, రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ ట్రాక్ రికార్డ్ అది పూర్తిగా విరుద్ధంగా ఉంది, దగాకోరు మాటలతో ఉంది. ఒక్క నెల ఆగితే 4,000 పెన్షన్, ఇప్పుడు 2,000 కానీ. డిసెంబర్ 9 నాడే మీకు అన్ని హామీల అమలు, 6 నెలల్లో 2 లక్షల ఉద్యోగాలు, ఇవన్నీ చాలా ఉన్నాయి. 6 గ్యారంటీలు పొందబెట్టు 400. సో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతాం, తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తాం. ఇది కన్స్ట్రక్టివ్ అపోజిషన్ పాత్ర. ఇప్పుడు మన ఒక ఛానల్లో ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ను ఒక యాంకర్, మీలాంటి యాంకర్ అడిగింది అంటే, గ్లోబల్ సమ్మిట్ ను బీజేపీ స్వాగతించింది, బీఆర్ఎస్ విమర్శించింది, దాని మీద మీరేందంటే, ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ ఏంటంటే కమ్యూనిస్టు, ఆయన కమ్యూనిస్టు బుద్ధి ఓడించుకోలే. బీజేపీ ఇట్లా సహకరించడాన్ని అప్రిషియేట్ చేయడం ఆయన మనసు ఒప్పుకోలే. అప్పుడప్పుడు ఆయన మాట్లాడతారు, ఎప్పుడైతే ఆయన వ్యూవర్షిప్ తగ్గుతుందో ఆయన యూట్యూబ్ ఛానల్, అప్పుడు బీజేపీ ఫేవర్ గా మాట్లాడతారు. ఎలక్షన్లో మాత్రం డెడ్ అగ్నెస్ట్ మాట్లాడతారు. ఆయన చెప్పింది ఏంటంటే, మరి అక్కడ ఎందుకు విమర్శించాలంటే ప్రభుత్వ వైఫల్యాలను విమర్శించాలి, అది ప్రతిపక్ష పాత్ర. ప్రభుత్వం చేసే అభివృద్ధి పనులకు సహకరించాలి, అది బాధ్యతాయుత ప్రతిపక్ష పాత్ర. కాబట్టి ఇది ఫస్ట్ ప్రైమరీగా మేము చెప్తున్నాం. సెకండ్ డీటెయిల్ గా పోతుందంటే, రేవంత్ రెడ్డి చెప్పిందే విషయం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీ అంటేనే అవినీతికి కేరా పడుతుంది. 10 ఏళ్ల క్రితం మొత్తం చెప్పాడు, అన్ని కుంభకోణాలు చెప్పాడు. 100 కోట్లు 1000 కోట్లు కాదు, లక్షల కోట్లనే చెప్పాడు స్వయంగా రేవంత్ రెడ్డి. 2 రోజుల క్రితం అది పంజాబ్ పిసిసి అధ్యక్షుని భార్య ఏం చెప్పిందంటే, సీఎం పదవి కావాలంటే కాంగ్రెస్ లో 500 కోట్లు ఇస్తేనే సీఎం పదవి అని చెప్పింది. ఆమెను పార్టీ నుంచి బహిష్కరించారు. సో ఇది కాంగ్రెస్ పార్టీ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది? రేవంత్ రెడ్డి చెప్పింది కానీ, సిద్ధు భార్య కానీ చెప్పింది ఎలా ఉంది? తర్వాత ఆయన ఉద్యోగస్తులు అంటే ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడుతున్న మాటలా లేదంటే వాస్తవాలు మాట్లాడుతున్నాయా? ఏం రేవంత్ రెడ్డి వాళ్ళు మాట్లాడని చెప్తున్నా, నేనేం మాట్లాడలేదు. నా పరంగా నా సొంత విషయాలు మిమ్మల్ని కూడా అనట్లేదు. పంజాబ్ పిసిసి మాటల్నే ఎవరైనా కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి మాట్లాడతారు కదా. కాంగ్రెస్ నాయకురాలు పిసిసి మాజీ అధ్యక్షుని భార్య ఆమె చెప్పిందే. అయితే ఇంకోటి, ఇప్పుడు ఆ ఉద్యోగస్తులు మీరు ఎన్నికల హామీలు పెట్టామా, ఇవి రావాలంటే నన్ను కోసిన రూపాయి వెళ్ళదు, ఢిల్లీకి పోతే చెప్పుల దొంగలాగా చూస్తుర్రు అని రేవంత్ రెడ్డి చెప్పిన మాటలే. మళ్ళీ అక్కడ ముస్లింల దానికి పోతే ఇది పోతే ముస్లింల కోసం, హజ్ యాత్ర కోసం మా దగ్గర డబ్బులు కుదవలేదు. తెలంగాణ ముస్లింలు కాదు, వేరే రాష్ట్రాల ముస్లింలు వచ్చినా మేము ఖర్చు పెడతాం. ఎక్కడ పోతే ఆ డ్రామా. మళ్ళీ జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలేంది, కాంగ్రెస్ అంటేనే ముస్లింల పార్టీ, కాంగ్రెస్ అంటే ముస్లింలు రాజకీయం సో ఒకటి అంటే రామరెడ్డి గారు కోసిన రూపాయి రాదు, పూర్తి అప్పుల తెలంగాణలో ఉంది. ఒక నిమిషం నుమాన్ గారు, 1 సెకండ్. గ్లోబల్ సమ్మిట్ గురించి మీరు నుమాన్ గారు, సో అంటే పాయింట్ ఏంటంటే నుమాన్ గారు 1 సెకండ్. నుమాన్ గారు ఒక్క నిమిషం. రామరెడ్డి గారు గ్లోబల్ సమ్మిట్ గురించి నాగార్జున రెడ్డి అని ఒక అనలిస్ట్ ఉన్నాడు. ఇంతకుముందు ఒక రాష్ట్రంలో 40 లక్షల కోట్ల నుంచి 50 లక్షల కోట్ల అగ్రిమెంట్ జరిగినాయి అని వస్తే, ఏముందయ్యా పేపర్ పెట్టుకుంటారు, వాడు సంతకం చేస్తాడు, వీడు సంతకం చేస్తాడు, తర్వాత అయ్యేది లేదు పోయేది అని అనలిస్ట్ నాగార్జున రెడ్డి చెప్పిండు. తర్వాత రిజల్ట్ కూడా అదే కనపడ్డది. కాబట్టి అలా జరగకుండా నిజంగా తెలంగాణ అభివృద్ధి చేస్తే బీజేపీ సహకరిస్తుంది. 1962 చైనా వారిలో నెహ్రూ పంపిస్తే వాజ్పేయి వెళ్ళాడు తైవాన్ కు. పివి నరసింహ ప్రైమ్ మినిస్టర్ ఉన్నప్పుడు జెనీవాకు వెళ్ళమంటే అదే వాజ్పేయి గారు మళ్ళీ బీజేపీ దగ్గర వెళ్ళి అక్కడ పాకిస్తాన్ తీర్మానం ఓడగొట్టించారు. ప్రభుత్వాన్ని సహకరిస్తాం. తర్వాత ఫస్ట్ అటామిక్ టెస్ట్ ఇందిరాగాంధీ చేస్తే మేము స్వాగతించాం. సెకండ్ అటామిక్ టెస్ట్ వాజ్పేయి చేస్తే కాంగ్రెస్ విమర్శించింది. సో అట్లా మేమేంటంటే ప్రభుత్వానికి సహకరిస్తాం, దేశ పనుల్లో ఆ తప్పులుంటే విమర్శిస్తాం. అది మా బీజేపీ పాత్ర. గ్లోబల్ సమ్మిట్ ఎలా ఉంటుందని అంటే, ఇప్పుడు తప్పులుంటే ఖచ్చితంగా విమర్శించాలి ప్రధాన ప్రతిపక్షంగా. బట్ ఈ జరిగినటువంటి గ్లోబల్ సమ్మిట్ లో కొంత నమ్మకం కనిపిస్తుందా, నమ్మశక్యంగా ఉందా? బీఆర్ఎస్ పార్టీ దీన్ని పూర్తిగా వ్యతిరేకించింది. ఇది పక్కా రియల్ ఎస్టేట్ దే, సో గతంలో జరిగినటువంటి ఒప్పందాలు ఏవైతున్నాయో అదే కోవాలకు వస్తుంది అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే దీన్ని ఖండించింది. అంటే వాస్తవానికి ఇన్ని కంపెనీలు తెలంగాణకి, మనం ఒక్క దగ్గరికి పోవడం వేరు, మన దగ్గరికి ఒకరు రావడం వేరు. సో ఇన్ని కంపెనీలు తెలంగాణకు వచ్చి గ్లోబల్ సమ్మిట్ లో పాల్గొంటున్నాయంటే
ఎంతో కొంత నమ్మకానికి అయితే ఉంటుంది కదా, కొంత నమ్మశక్యంగా ఉంటుంది కదా. సో ఎంతో కొంతమందికి ఉద్యోగాలు వస్తాయన్నటువంటి ఒక్కొక్క ఆశాజనకంగా ఉంటుంది కదా. అట్లాంటిది ఉందా లేదా అన్నదే పాయింట్. ఎంతో కొంత రావచ్చు. Yes. మేము కూడా అనుకున్నాం ఆ ఎంతో కొంత అనేది 5% 90% అనేది భవిష్యత్ చెప్తుంది. వాస్తవం. ఎందుకంటే ఆల్మోస్ట్ దావోస్ పోయినప్పుడు కూడా గతంలో 1,75,000 కోట్ల రూపాయల ఎంఓయూలు జరిగినాయి అంటే గ్రౌండ్ అయినాయి ఆల్మోస్ట్ 10,000 12,000 కోట్ల రూపాయల తోటే గ్రౌండ్ అదాని అయింది. ఇచ్చిన దాన్ని కూడా మన రాజకీయం కోసం వద్దన్నారు. అవును, అదాని అవును. 100 కోట్ల ప్రక్రియ రూపాయలకు కోసం సంబంధించినటువంటి ఎంఓయూని రాహుల్ ఇచ్చేసి గాంధీ పొలిటికల్ కోసం మళ్ళీ ఆయనతో పోయిండు. ఒక్క నిమిషం.